मोहतरम नाज़रीन आदाब, जी टुडे न्यूज़ में आप सभी का खैर मक़दम है। हालिया दिनों में जिले में हुई मूसलाधार बारिश और सैलाब पर साबिक़ रुकन असम्बली गंपा गोवर्धन ने मीडिया से मुखातिब होते हुए कहा कि महज दौरे और तसलियां देना काफी नहीं, बल्कि मुतासरा खानदानों को फौरी अमली मदद पहुँचाना जरूरी है। उन्होंने बताया कि सैलाब से हल्के में 4 अफराद जा बहक हुए हैं। अगर महकमा मौसमियात और ओहदेदारान पेशगी इक़दाम करते तो ये नुकसान न होता। गोवर्धन ने मुतासरा खानदान को दी गई 11,500 रुपये की इमदाद को नाकाफ़ी करार दिया। कहा कि फ़ी एकड़ 25,000 रुपये ज़रई नुकसानात के मुआवजे का मुतालबा किया। कहा कि फ़ी एकड़ 25,000 रुपये ज़रई नुकसानात के मुआवजे दिया जाए। उन्होंने कहा कि R&B और पंचायत राज की सड़कें शदीद मुतासिर हुई हैं, जिन्हें फौरी तौर पर बहाल किया जाना चाहिए। मुकामी रुकन असम्बली रमना रेड्डी के बयानात को उन्होंने गैर मुनासिब करार देते हुए कहा कि अवामी नुमाइंदा मुतासरीन को सहारा देना चाहिए, इल्ज़ाम तराशी नहीं। बड़े तालाब के बफर जोन में मकानात की इजाज़त देना इंतज़ामिया की बड़ी गलती है। उन्होंने कहा कि BRS पार्टी मुतासरा खानदानों के साथ खड़ी है और हर मुमकिन ताउन फ्राहम करेगी। పర్మిషన్ ఇచ్చి ఇవాళ బఫర్ జోన్ లో ఉందని ప్రజలను నిందేయడం ఎందుకు? ఆ రోజు మీరు పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళు ఇల్లు కట్టుకునేది కాదు కదా, ఆ పరిస్థితి వచ్చేది కాదు కదా. అందుకే ఇది ఇప్పుడు జరిగింది. జిఆర్ కాలనీ ఎప్పుడు స్థాపించబడ్డది, కౌండిల్య కాలనీ ఎప్పుడు స్థాపించబడ్డది ఒకసారి లెక్కలు తీస్తే మున్సిపాలిటీలో మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ పర్మిషన్ ఇచ్చిందో మీకే క్లియర్ గా మున్సిపల్ ఆఫీస్ పోతే మీకే కనబడుతుంది. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు. ఈ రోజు బతుకమ్మకుంటే ఎవరికి ఇచ్చిండ్రు పర్మిషన్? ఇవాళ మనం అనేది బతుకమ్మ కుంటనే అంటున్నాం. కుంటల్ని ఇల్లు కట్టిరు, రుక్మిణి కుంటల్ని ఇల్లు కట్టిరు. మన ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినాయవన్నీ? నేను ఏ ప్రభుత్వం అనేది నేను దాని జోలికి పోవట్లేదు. ప్రభుత్వంలో ఉన్నవారి బాధ్యత కాబట్టి ప్రజలను ఆదుకోవాల్సిన, రైతులను ఆదుకోవాల్సిన బాధ్యతను నేను గుర్తు చేస్తా ఉన్నా. దయచేసి ఇలాంటి దానిలో రాజకీయాల జోక్యం చేసుకోకుండా, రాజకీయాల జోలికి నేను పోకుండా వాళ్ళకి న్యాయం జరగాలి. నిస్సాయ స్థితిలో ఉన్నటువంటి కామారెడ్డి పట్టణ జిఆర్ కాలనీ, కౌండిన్య, అదేవిధంగా టీచర్స్ కాలనీ, బతుకమ్మ కుంట ఈ ఏరియా ఆదుకోవాలని, అదేవిధంగా రైతాంగాన్ని ఆదుకోవాలని, చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని నేను డిమాండ్ చేస్తాను.